చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి దారుణంగా చిత్రహింసలకు గురి చేసి చంపి మురికాలువలో పడేశారని, అతడికి కరెంట్ షాక్ ఇచ్చి ప్రైవేట్ పార్ట్స్పై దర్శన్ తన్నడంతోటే చనిపోయాడని పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో దర్శన్తో పాటు పవిత్ర గౌడ్పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి శిక్ష పడాలంటూ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా రేణుకాస్వామికి మద్దతు తెలుపుతున్నారు. అయితే తన ప్రియురాలు పవిత్ర గౌడ్తో రేణుకాస్వామి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తించాడని, హీరో దర్శన్ తన అభిమానులతో కలిసి రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. మొదట రేణుకాస్వామిపై పవిత్ర గౌడ్ దాడి చేసిందని, ఇంకోసారి ఇలా చెయ్యనని పవిత్ర కాళ్లపైన పడి వేడుకున్న రేణుకాస్వామిని వదిలిపెట్టలేదని నిందితులు వాగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ్తో పాటు ఇంకో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు దర్శన్ ఈ నేరాన్ని ఒప్పుకునేందుకు 4 యువకులకు 30 లక్షల రూపాయలు ఇవ్వడానికి డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. తన పేరు బయటికి రాకుండా వారిని ఒప్పించినట్టు పోలీసులు తెలిపారు. రేణుకాస్వామి మర్డర్తో పాటు గతంలో దర్శన్ చేసిన అనేక వివాదాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీంతో రోజురోజుకు ఈ కేసులో దర్శన్కు మరింత ఉచ్చు బిగిస్తుంది. ఈ కేసులో దర్శన్కు శిక్ష పడాలంటూ పలువురు నటీలు చెప్పగా, మరికొందరు మాత్రం అతడికి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే హీరో నాగశౌర్య దర్శన్కి మద్దతుగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ కేసు నుంచి దర్శన్ నిర్దోషిగా బయటపడతాడనే నమ్మకం తనకు ఉందని, దర్శన్ చాలా మంచివాడంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అలాగే దర్శన్తో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. మరణించిన వ్యక్తి కుటుంబం గురించి వింటే నా గుండె తరుక్కుపోతుంది. ఈ కష్ట సమయాల్లో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. దర్శన్ అన్న కలలో కూడా ఎవరికి హాని తలపెట్టడు. అతడి మంచితనంతో ఎంతో మందికి సాయం చేశాడు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. త్వరలోనే వాస్తవాలు బయటికి వస్తాయి. దర్శన్పై వస్తున్న ఆరోపణల్లో నిజాలు ఏంటి అనేది బయటకు రాకముందే అతడిపై విమర్శలు చేయడం, ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదు. దర్శన్ నిర్దోషిగా బయటకు వస్తాడనే నమ్మకం ఉంది. నిజమైన దోషులు చట్టం ముందుకు తప్పకుండా వస్తారు. ఈ అసత్య ఆరోపణల వల్ల దర్శన్ ఫ్యామిలీకి ఎంతో ఆవేదన, బాధ కలుగుతుంది. ఈ కఠిన పరిస్థితుల్లో వారి ప్రైవసీకి భంగం కలిగించవద్దు అంటూ దర్శన్కి సపోర్ట్గా ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం నాగశౌర్య చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.